ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. లూకాసు వార్తను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 24 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. ప్రభుత్వం అయితే ఈరోజు లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 42 వచనాలు వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ముందుగా చదివిన తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తాం. అప్ టు 42 ఎండ్ వరకు. లూకాసు వార్త 10వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 10th చాప్టర్ 25 to 42 వర్స్. అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను జ్ఞాపకం చేస్తాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నేనేమి చేయగలను బోధించుతూ అడిగాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం మంది ఏమి రాయబడి నీవేమి చదువుతున్నావని అతను. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమించుకోవాలని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుకోవాలని రాయబడి చెప్పాడు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చేసి అలాగే చేయు, అప్పుడు జీవించదని అతనితో చెప్పాడు. అయితే తాను నీతిమంతుడు అయినట్టు కనపరుచుకొని కోరి, అతడు అవును గాని నా పొరుగు వాడేవాడని యేసున్నాడు. అందుకు యేసు ఇట్లనే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కి, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాడు. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాడు. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే ఆ సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట పుల్ల వానికి ఇచ్చి, అతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనికి చెప్పాడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచున్నదని యేసు అడుగుగా, అతడు అతని మీద జాలి పడిన వాడే. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాడు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది. ఆమెకు మరియా అనే సహోదరి ఉంది. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వించుండేది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేతి తొందరపడి ఆయన ఇంటికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మనం 2 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగం 25 నుంచి 37 వచనాలు, రెండో భాగం 38 నుంచి 42 వచనాలు. ఫస్ట్ 25 నుంచి 37 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. యేసు ప్రభు వారు యెరూషలేం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడినొకటకు నేనేమి చేయాలని ఆయనను శోధించుతూ అడిగాడు. యాక్చువల్లీ దిస్ వాజ్ ఎ గుడ్ క్వశ్చన్. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి వేయవలసిన ప్రశ్న ఇది, తెలుసుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న ఇది. వాట్ షెల్ ఐ డూ టు ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్? నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలనే ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము వీఆర్ ఎటర్నల్ బీయింగ్స్ కదా. మనం ఒక్కసారి తల్లి గర్భంలో రూపొందించబడిన తర్వాత మనము నిత్యము జీవిస్తాం కదా. మరణం అనేది ఒక స్టేజ్ మాత్రమే కదా. అంటే మనందరం, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనిషి తల్లి గర్భంలో రూపొందించబడిన తర్వాత, కడుపులో రూపొందించబడిన తర్వాత 9 నెలలు కడుపులో ఉంటాడు మనిషి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక బిగ్గర్ స్పేస్ లోనికి వస్తాడు మనిషి. కడుపులోంచి భూమి మీదకి వస్తాడు కదా. కడుపులో 9 నెలలు ఉంటాడు. ఈ భూమి మీద ఒక దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం 80 సంవత్సరాలు అయితే 80, 20 సంవత్సరాలు అయితే 20, 30 సంవత్సరాలు అయితే 30, లేదా 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతారు. బతికిన తర్వాత మరణం వస్తుంది అందరికి, అందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత వి ఎంటర్ ఇంటూ ఇంకో బిగ్గర్ స్పేస్ లోకి వెళ్ళిపోతాం కదా.
కడుపు చిన్నగా ఉంటది, కడుపులోంచి ఈ భూమి మీద బిగ్గర్ స్పేస్ లోకి వచ్చినాం. చనిపోయిన తర్వాత ఇంకా బిగ్గర్ స్పేస్ లోకి వెళ్ళిపోతాం మనం. అయితే ఆ బిగ్గర్ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు రెండే ప్రదేశాలు, ఒకటి పరలోకం, రెండోది నరకం. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళేమో పరలోకానికి వెళ్ళిపోతారు, అక్కడ కంటిన్యూస్ గా ఉంటారు, ఇంకా దానికి ఎండ్ లేదు. దాన్నే ఎటర్నల్ లైఫ్ అంటారు. యేసు ప్రభును నమ్ముకొని వాళ్ళు, యేసు ప్రభుని తిరస్కరించిన వాళ్ళు నరకంలో ఉంటారు, అది కూడా కంటిన్యూస్. వాళ్ళు కూడా ఇంకెప్పటికీ నరకంలోనే ఉంటారు, అక్కడి నుంచి రారు బయట కదా. సో మనిషి ఎటర్నల్ బీయింగ్ యాక్చువల్ కదా, నిత్యము ఉంటాడు మనిషి. అయితే చనిపోయిన తర్వాత పరలోకమా నరకం కదా. అందువల్ల బతుకున్నప్పుడే ఆ విషయాన్ని డిసైడ్ చేసుకోవాలి. బతుకున్నప్పుడే నేను ఎటర్నిటీ ఎక్కడ గడపాలి, నా ఎటర్నిటీ చనిపోయిన తర్వాత నేను పరలోకంలో గడపాలా, నరకంలో గడపాలా అని డిసైడ్ చేసుకోవాలి. ఆ ప్రశ్న రావాలి అందరికీ. చిన్నపిల్లలు మీకు రావాలి, పెద్దోళ్ళకి మాకు రావాలి, అందరం ఆ ప్రశ్న వేసుకోవాలి. చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, నా ఎటర్నిటీ ఎక్కడ గడపాలి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అది కదా. అందువల్ల మంచి ప్రశ్న ఇది, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వేసింది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇద్దరు ఆ ప్రశ్న వేసింది యేసు ప్రభు. ఒక ఆయనేమో ఈయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, రెండో ఆయనేమో రిచ్ యంగ్ రూలర్. ఒక ఆయన, ఆ రిచ్ యంగ్ రూలర్ వాస్తవంగా ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని అడిగాడు, కానీ ఈయన మాత్రం, ఈ ధర్మశాస్త్రజ్ఞుడు మాత్రం రాంగ్ మోటివేషన్ తో ఆయన శోధించడానికి అడిగాడని రాయబడింది. అంటే యేసు ప్రభుని శోధించడానికి అడిగాడు ఆ ప్రశ్న. అయితే యేసు ప్రభు వారికి ఈ ప్రశ్నకి మరో ప్రశ్నతో సమాధానం చెప్పే యేసు ప్రభు స్టైల్ అది. యేసు ప్రభు సరళి, ఎవరైనా ఆయన ప్రశ్నించినప్పుడు ఇంకో ప్రశ్నతో సమాధానం చెప్పాడు యేసు. సో ఈయన, నేను నిత్య జీవానికి వారసున్నప్పటికి నేను ఏం చేయాలి అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు మరో ప్రశ్నతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏమని అడిగాడు ఆయన్ని, నువ్వు ధర్మశాస్త్ర లాయరు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు కదా ఇతరులకి, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, నువ్వేం చదువుతున్నావు అని అడిగిండు. దేనికి, ఏ క్వశ్చన్ కి? ఎటర్నల్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి, నేను పరలోకానికి పోవాలంటే ఏం చేయాలని అడిగితే, నువ్వు ధర్మశాస్త్రం బోధిస్తావు కదా, ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది అని అన్నాడు. అంటే అప్పుడు వెంటనే ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంటది కదా. ఆయన ఏం చెప్పిండు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని రాయబడి ఉన్నది అని చెప్పి కదా. రెండు ఆజ్ఞలు ఇవన్నీ, ఇవన్నీ పక్కన పెడితే, ఆ చిన్న చిన్న పదాలన్నీ పక్కన పెడితే ఇవి వినండి కదా. ఆయన ఏమన్నాడు, ధర్మశాస్త్రం అంటే లా కదా. లా ఎవరి ద్వారా వచ్చింది మనకి? మోజెస్ ద్వారా వచ్చింది కదా, మోజెస్కి ఇచ్చింది దేవుడు ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది, ధర్మశాస్త్రం అంతా రెండు ఆజ్ఞలు చెప్పొచ్చు, రెండే ఆజ్ఞలు. ధర్మశాస్త్రాన్ని క్రోడీకరిస్తే దాన్ని తక్కువ చేసి తక్కువ చేసి తక్కువ చేసి రెండు ఆజ్ఞల్లో చెప్పమంటే, ఒకటేమో దేవుణ్ణి ప్రేమించాలి, అది కూడా సంపూర్ణ హృదయంతో కదా. రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, అదే ధర్మశాస్త్రం. బైబుల్లో ఉన్న లా యొక్క సారాంశం అంతా అదే. అయితే దేవుణ్ణి ప్రేమించేటప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించేటప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా. ఇదే ధర్మశాస్త్రం అని చెప్పిండు ఆయన లాయర్, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, సరిగా ఉత్తరం ఇచ్చేది, అలాగు చేయు అప్పుడు నువ్వు జీవిస్తావు అని చెప్పినాడు. మంచిగా చెప్పినావు, రైట్, నువ్వు మంచిగా చెప్పినావు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి, అలా చేస్తే నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పాడు కదా. అయితే యేసు ప్రభువుకు తెలుసు, ఇక్కడ ఒక ట్విస్ట్, ఇక్కడ మనం ఆలోచించాలి అందరం, పిల్లలు కూడా కదా. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, లాయరు తన జీవితంలో ఒక్క రోజు కూడా, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక్క రోజు కూడా ఈ ఆజ్ఞలు పాటించలేదు, భవిష్యత్తులో కూడా పాటించలేడు అనే విషయం తెలుసు యేసు ప్రభు. అంటే లాయరు తన జీవితంలో ఒక్కసారి కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం సాధ్యమా? సాధ్యం కాదు కదా. ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం, ఆ రెండిట్లో ఆయన ఫెయిల్ అయినాడు, అవుతూ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అవుతాడు సంగతి యేసు ప్రభుకు తెలుసు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు ఆయన్ని, అలా చెయ్యి నువ్వు జీవిస్తావు అని అన్నాడు కదా. ఆ లాయర్ మాత్రమే కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనందరం కదా. లాయర్ మాత్రమే కాదు, నన్ ఆఫ్ us హ్యావ్ ఎవర్ కెప్ట్ ద గ్రేట్ కమాండ్మెంట్ ఫుల్లీ ఫ్రమ్ ద డే వి బార్న్. మనం కూడా ఎవ్వరము సంపూర్ణంగా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించలేము.
ఆ టెస్ట్ పెడితే అందరం ఫెయిల్ అవుతాం. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకు ఆ టెస్ట్ పెడితే ఆ టెస్ట్ లో అందరం ఫెయిల్ అవుతాం. ఆయన లాయరే కాదు, మనం కూడా ఫెయిల్ అవుతాం. ఈ విషయము తనకు అర్థమై ఉండి కూడా కదా, ఈ విషయం తాను అర్థమై ఉండి కూడా అర్థం కానట్టు నటిస్తున్నాడు ఈ లాయర్. ఎందుకు? ఇక్కడ మనము డిస్కషన్ చేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడింది లా గురించి? రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 20లో ఏమని రాయబడింది చూడండి మీ బైబిల్లో పిల్లలు కదా. ఏమని రాయబడింది? ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. కదా, ఇక్కడ రాసింది, ఇక్కడ వచ్చింది మనకు ఆన్సర్. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా తీర్చాలంటే ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు ధర్మశాస్త్రం ద్వారా. అర్థమవుతుందా? మనం ఎవరం పాటించలేము అది. అయితే ఎందుకు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? లా ఏం చేస్తుంది అసలు మనిషికి అని అంటే, క్రిస్టియన్ థియోలాజియన్ రిఫార్మర్ అయిన జాన్ క్యాల్విన్ లా గురించి ఏమని చెప్తాడంటే, ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, జాన్ క్యాల్విన్ గారు చెప్పిన మాట ఏంటంటే, లా ఈజ్ ఏ మిర్రర్. ధర్మశాస్త్రము ఒక అద్దం లాంటిది కదా. అంటే లా అద్దం లాగా మన పాపాన్ని ఎత్తి చూపుతుంది, మనలో ఉన్న పాపాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. పాపం అంటే ఏంటో చెప్తుంది ధర్మశాస్త్రం. అబద్ధం ఆడడం పాపం ఎట్లా తెలిసింది పాపం అని? ధర్మశాస్త్రం చెప్తుంది. వ్యభిచారం పాపం ఎట్లా తెలిసింది వ్యభిచారం పాపం అని? ధర్మశాస్త్రం చెప్తుంది కదా. ఎదుటివాడిది ఏం ఆశించొద్దు అని పాపం అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రం చెప్తుంది. అది లా ఈజ్ లైక్ ఎ మిర్రర్. అదొకటి. రెండవది ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జాన్ క్యాల్విన్ గారు, లా ఈజ్ లైక్ ఏ హెడ్ మాస్టర్. మీ స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, పిల్లలు హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? తప్పు చేస్తే మనకు బౌండరీస్ ఇస్తాడు హెడ్ మాస్టర్ కదా. మీరు ఈ గదిలోకి పోకూడదు, బెల్లు కొట్టగానే లోపలికి రావాలి, తప్పు చేస్తే గోడ కుర్చీ వేయాలి, లేకుంటే గుంజీళ్ళు తీయాలి కదా. అంటే లా ఏం చేస్తాడంటే, మనకు ఒక బౌండరీస్ పెట్టి మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది లా. మనం దాటిపోకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. హెడ్ మాస్టర్ ఏ విధంగా బౌండరీస్ పెట్టాడో అట్లా మనకి దాన్ని దాటిపోకుండా ధర్మశాస్త్రం మనకి బౌండరీస్ పెడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది రెండవది ఆయన చెప్పిన మాట. మూడవది ఏమిటనంటే, ధర్మశాస్త్రము చేసే పని ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ సైన్ పోస్ట్, గైడ్ అని చెప్తాడు ఆయన. అంటే ధర్మశాస్త్రం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, యేసు ప్రభువును సంతోషపెట్టేటట్టు ఎలా జీవించాలో మనకు తెలుస్తుంది. వ్యభిచారం చేస్తే యేసు ప్రభుకి నచ్చదు, చేయకపోతే నచ్చుతుంది. అంటే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని పాటించాలి కదా, అంతే కదా. అబద్ధం ఆడొద్దు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అబద్ధం ఆడితే యేసు ప్రభువుకు ఇష్టమా? అబద్ధం ఆడకుంటే ఇష్టమా? ఆడకుంటుంటే ఇష్టం. అంటే అబద్ధం ఆడకుండా ఉండడం యేసు ప్రభువుని సంతోషపెడుతుందని ఎట్లా తెలిసింది నీకు? ధర్మశాస్త్రం ద్వారా తెలిసింది కదా. అంటే సో ఈ ధర్మశాస్త్రం మనల్ని గైడ్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ఒక సైన్ పోస్ట్ లాగా మనల్ని క్రీస్తు వైపు నడిపిస్తుంది. లా పాయింట్స్ టువర్డ్స్ ద క్రైస్ట్. లా ఏం చేస్తుంది? పాయింట్స్ టువర్డ్స్ క్రైస్ట్ కదా. లా ఏమని చెప్పింది జాన్ కెల్విన్? లా ఈజ్ ఏ మిర్రర్, లా ఈజ్ ఏ హెడ్ మాస్టర్, లా ఈజ్ ఏ సైన్ పోస్ట్ విచ్ పాయింట్స్ అస్ టు క్రైస్ట్. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 24 వచనం చూడండి, ఏమని రాయబడిందో. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24 వచనంలో రాయబడ్డమాట, కాబట్టి మనము గలతీ పత్రిక 3వ అధ్యాయం 24 వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, మనము విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడతాం, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు. అర్థమవుతుందా? మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? మనం నీతిమంతులం. ఇప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా నీతిమంతులం. మనం కృప ద్వారా రక్షించబడ్డాం, క్రియల వలన కలిగినది కాదు. కేవలం కృప ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనకు రక్షణ వచ్చింది. మనం రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎట్లా అంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులను తీర్చబడినట్లు
క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను అనే మాట కదా. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? క్రీస్తు వైపు చూపిస్తుంది కదా. మనం నీతిమంతులుగా మారాలి అని అంటే మీరు క్రీస్తు వైపుకు వెళ్ళాలి అని చూపిస్తుంది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో రేపు ఈ లాయరు దేవుని సింహాసనం ముందు నిలబడ్డప్పుడు దేవుడు ఆయనతో ధర్మశాస్త్రంలో ప్రధానమైన మొదటి 2 ఆజ్ఞలు పాటించావా అని చెప్తే తెల్లముఖం వేయడం తప్ప ఆయన చేసేది ఏం లేదు ఆ లాయర్ కదా. తెల్లముఖం వేయడం తప్ప తాను నిజంగా పాటించానని దేవుణ్ణి గలలేడు అనే విషయాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ తనను తాను అయితే అంతటితో ఆపట్లే ఆయన కదా. యేసుప్రభు చెప్పే విషయం అర్థం కావట్లే ఆయనకి. అర్థం కాకుండా ఏమంటున్నాడంటే తనను తాను జస్టిఫై చేసుకోవడానికి, అవును గాని నీ పొరుగువాడు ఎవడు, హూ ఈజ్ మై నైబర్ అని అడిగాడు. అవును గాని హూ ఈజ్ మై నైబర్ అని అడిగినప్పుడు అందుకు జవాబుగా ఆ లాయర్ కి మనకు అర్థమయ్యే రీతిగా యేసుప్రభు ద పారబుల్ ఆఫ్ గుడ్ సమరైటన్, మంచి సమరయుడి ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్పాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అది 30 నుంచి 35 వచనాల్లో మనకు ఆ విషయం ఉంది కదా. నేను చదువుతున్నా చూడండి, 30 నుంచి 35 వచనాలు కదా. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి పరప్రాణంతో విడిచిపోయింది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించింది. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాడు. అలాగునే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళ వానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినట్ల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయన నీకు తోచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాడు. ఈ పారబుల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనంటే కదా, పొరుగువాడు ఎవరు కదా, మన పొరుగువాడు ఎవరు. ఈ పారబుల్ మనం చెప్పేది ఏంటంటే ఎవరు మన పొరుగువాడు, ఎవరిని మనం నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇంకా నూతన నిబంధనలో యోహాను సువార్తలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమించాలి అని కూడా చెప్పేటేసుకోవాలి. ఇక్కడ కాంటెక్స్ట్ లో చూస్తే నిన్ను వల్లే అంటే నువ్వు నన్ను నేను ప్రేమించుకుంటున్నట్టు నా పొరుగువాడిని కూడా ప్రేమించాలి కదా. ఎవరు నా పొరుగువాడు అని అంటే ఈ పారబుల్ ప్రకారం ఎవ్రీవన్ కదా, ఎవ్రీవన్ హూ కమ్ అక్రాస్ వెదర్ యు లైక్ హిమ్ ఆర్ నాట్. నీ పక్కన ఇప్పుడు ఆ సమరయుడికి ఆ దొంగల చేత కొట్టబడిన వాడికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళిద్దరు బంధువులా? వాళ్ళిద్దరు ఒక ఆయన జూ, ఒక ఆయన సమరిటన్ కదా. వాళ్ళిద్దరు ఒకే వంశానికి సంబంధించిన వాళ్ళు లేదా ఒకే తెగకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు. నైబర్సా? కాదు కదా. అంటే నీకు కమ్మ క్రాస్ అయిన ప్రతి ఒక్కడు నీకు నైబరే కదా. నీ దృష్టికి నీ పరిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా నీకు నైబరే. వాడు నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు వాడిని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాల్సిందే. వాడిని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాల్సిందే కదా. అదొకటి మనం నేర్చుకుంటాం దీని నుంచి. రెండవది మనం చూస్తే రిలీజియన్ వితౌట్ లవ్ ఈజ్ ఎంప్టీ కదా. మతం కన్నా ప్రేమ గొప్పది. మతం ఏం చెప్తుంది? ఆ ప్రీస్ట్ గాని లేవి గాని దే ఆర్ మోర్ రిచువలిస్టిక్, బట్ గాడ్ సెడ్ కదా, హోషియా 6:6లో రాయబడ్డ మాట, ఐ డిజైర్ మెర్సీ నాట్ సాక్రిఫైస్. నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరలేదు అని అంటాడు కదా. మతానికి పరిమితులు ఉంటాయి, మతానికి అడ్డుగోడలు ఉంటాయి మతానికి కదా. మతం మలినం అవుతుందేమో అని ఆలోచిస్తుంది మతం. కానీ రిలీజియన్ వితౌట్ లవ్ ఈజ్ ఎంప్టీ అనే విషయం కూడా ఈ పారబుల్ నుంచి మనం నేర్చుకోవచ్చు. అది రెండో లెసన్ కదా. మొట్టమొదటిదేమో ఎవ్రీవన్ హూ కమ్ అక్రాస్, ఎవ్రీవన్ ఈజ్ అవర్ నైబర్, అంతే. యూ లైక్ హిమ్ ఆర్ నాట్, యూ నీడ్ టు లవ్ హిమ్. అది నెంబర్ 1. రెండోది మనం చూస్తే రిలీజియన్ వితౌట్ లవ్ ఈజ్ ఎంప్టీ అనే విషయం. మూడో విషయాన్ని మనం చూస్తే కదా, జూస్ సమరిటన్స్ వర్ ఎనిమీస్ యాక్చువల్.
ఎట్ సమరిటన్ హెల్ప్డ్ జూ కదా. ట్రూ క్రిస్టియానిటీకి, నిజమైన క్రైస్తవానికి రేస్ లేదు, రిలీజియన్ లేదు, సోషల్ స్టేటస్ లేదు, పేద ధనిక తేడా లేదు, కులము లేదు, మతము లేదు, భాష లేదు, ప్రాంతము లేదు కదా. వీటన్నిటికి మించి మనం ప్రేమించాలి కదా. కంపాషన్ గోస్ బియాండ్ బౌండరీస్, మూడవది కదా. కంపాషన్ గోస్ బియాండ్ బౌండరీస్. మొట్టమొదటిదేమో ఎవ్రీ వన్ హూ కమ్ అక్రాస్ ఈజ్ అవర్ నైబర్. రెండవది రిలీజియన్ వితౌట్ లవ్ ఈజ్ ఎంప్టీ. మూడవది కంపాషన్ గోస్ బియాండ్ బౌండరీస్. మనం ఎదుటివాడి పట్ల మనం చూపించాల్సిన దయ, దానికి భాష, మతము, కులము, భేదము, జెండరు ఏది లేదు కదా. కంపాషన్ ని మనం చూపించవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ పారబుల్ మనకు చెప్తాం. నాలుగోది ఏమిటంటే ట్రూ లవ్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ యాక్టివ్. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఫీలింగ్స్ ఆర్ వర్డ్స్, ఇట్స్ యాక్షన్. నిజంగా ప్రేమించడం అంటే అది ఒట్టిగా ఏదో నేను ప్రేమిస్తున్నానని అనిపిస్తుంది, లేదా నేను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పడం కాదు, యాక్షన్ లో చూపించాలి నిజమైన ప్రేమ. అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, 1 John 3:18 లో రాయబడ్డ మాట ఏమిటంటే క్రియతో సత్యముతో ప్రేమించాలి కదా. మన మన ప్రేమ ఎలా ఉండాలంట? క్రియ ఉండాలి, మన ప్రేమలో సత్యము ఉండాలి. ఊరికి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎవరేం చెప్తారు ఆ మాటలు కదా. చెప్పు ప్రేమ్ కదా, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా అని చాలాసార్లు తప్పించుకుంటా ఉంటాం. సో అది ట్రూ లవ్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ యాక్టివ్ గా ఉండాలి. అది నాలుగో విషయం దీంట్లోంచి నేర్చుకునేది పారబుల్ నుంచి కదా. ఐదోది ఏమిటనంటే ది సమరిటన్ పాయింట్స్ అస్ టు జీసస్. ఈ మంచి సమరయుడు స్టోరీలో ఈ సమరయుడు మనకి యేసు ప్రభువుని గుర్తు చేస్తా ఉంటాడు. మనది కూడా అదే పరిస్థితి, ఆ దొంగల చేత కొట్టబడిన పరిస్థితుల్లో మనం ఉంటే ఈ సమరయుడు ఏ విధంగా వచ్చి అతన్ని రెస్క్యూ చేసి అతని కోసం డబ్బులు కట్టి ఎట్లా ఇది చేసిండో, మనం కూడా అటువంటి బ్యాడ్ కండిషన్ లో ఉన్నాం కదా. మనం కూడా వీఆర్ నాట్ గుడ్ పీపుల్. మనం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు అని రాయబడింది బైబిల్లో. వీఆర్ లైక్ డెడ్ పీపుల్ కదా. మనము ఏది నడుస్తున్న శవాల్లాగా జీవించినాం. శవము, డెడ్ పీపుల్ అంటే నడుస్తున్న శవాల్లాగా జీవించినాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం నరకానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు మంచి సమరయుడు లాగా పరలోకం నుంచి వచ్చి మనకు చెల్లించాల్సిన వెలంతా చెల్లించింది యేసు ప్రభు. మన కోసం ఎంత పే చేయాలి, మనల్ని నరకం నుంచి విడిపించడానికి, మనల్ని తిరిగి బ్రతికించడానికి ఎంత వెల చెల్లించాలో అంత వెల చెల్లించి యేసు ప్రభు వారు మనకు మేలు చేసి ఆ పూటకూల వారిని ఇంటికి తీసుకుపోయి మరలా డబ్బులు ఇచ్చి మరలా నేను వచ్చేంత వరకు బాగు చేసుకుని చూడండి అని చెప్పినట్టుగా యేసు ప్రభు మన జీవితాల్లో కూడా ఆ విధంగా మంచి సమరయుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చూడండి. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడా లేదా ఇక్కడ ఒక క్లూ దొరుకుతుంది మనకు. ఈ ఉపమానం చెప్పి యేసు ప్రభు వారు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటాడంటే దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు అన్నాడు. అడిగింది కదా. అడిగితే ఆ లా ఎక్స్పర్ట్ కనీసం సమరయుడు అనే మాట నోట్లోంచి రాదు, వాళ్ళకి అంత ద్వేషిస్తారు వాళ్ళు. సమరయుడు అని నోటితో పలకరు. సమరయ్య గ్రామంలో వాళ్ళు నడిచిపోతుంటే ఆ సమరయుల ఆ భూమి మీద ఉన్న మట్టి చెప్పుల మీద పడకూడదని కోరుకుంటారు వాళ్ళు. అంత ద్వేషం సమరయ్యలంటే యూదులకి. వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి పోవాలంటే సమరయ్య గ్రామం నుంచి పోతే షార్ట్ కట్ అది, కానీ వాళ్ళు చుట్టూ తిరిగిపోతారు. ఆ ఊరు నుంచి మాత్రం ఎవరు పొరుగువాడు అనుకుంటున్నావు ఆ దొంగల చేతిలో చిక్కిన వాడి కంటే సమరయుడని అనడానికి నోరు రాలేవాడిని ఆ బాబు, ఆయనకి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనడానికి నోరు రాలేగా నిన్ను వల్ల నీ పొరుగు అని ఎలా ప్రేమిస్తాడు ఆయన కదా. సమరయుడని పేరెత్తడానికి కూడా రాలేదు, మరి ఆయన ఎట్లా ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుడు అవుతాడు, ఎట్లా నిత్య జీవానికి పోతాడు, ఎట్లా పరలోకానికి పోతాడు కదా. కాబట్టి అప్పుడు యేసు ప్రభు లా ఎక్స్పర్ట్ తో చెప్పిన మాట ఏంటంటే గో అండ్ డూ లైక్ వైజ్ అన్నాడు. మళ్ళీ సెకండ్ టైం కదా. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నేను నిత్య జీవానికి పోతా అంటే చెయ్యి, ఫస్ట్ కూడా చెయ్యి అన్నాడు. చెయ్యి, అట్లే చెయ్యి అన్నాడు. ఇప్పుడు కూడా అట్నే చెయ్యి అన్నాడు మళ్ళీ సెకండ్ టైం కూడా కదా. అప్పుడు ఆ లా ఎక్స్పర్ట్ కనుక ఇప్పుడు ఈ సీన్ ని మనం
రీకన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు గో అండ్ డూ లైక్ వైజ్ అన్నప్పుడే లా ఎక్స్పర్ట్ ప్రభువా ఐ కెనాట్ కీప్ ద లా, ఎక్స్టెండ్ గ్రేస్ టు మీ లార్డ్ ఫర్గివ్ మీ ఫర్ మై సిన్స్ అని అంటే స్టోరీ వేరేలాగా ఉంది కదా. మనందరం అదే చేయాలి యేసు ప్రభు దగ్గర. మనం పాటించలేం ధర్మశాస్త్రాన్ని, మన వల్ల కాదు. మనం వచ్చి ఆయన దగ్గర వేడుకోవాలి, ప్రభువా ఫర్గివ్ మీ, నా వల్ల కాదు, ధర్మశాస్త్రం అంతా పాటించడం నా వల్ల కాదు. నిజంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నువ్వు నాకు పరలోకానికి ఇయ్యాలంటే నేను పరలోకానికి ఎన్నడూ రాలేదు, నా వల్ల కాదు. అందువల్ల మనందరం పోయి ఏమడుగుతున్నాం యేసు ప్రభు దగ్గరికి? లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ షో మర్సీ ఆన్ మీ, ప్రభువా నన్ను కరుణించు, నా మీద కృప చూపించు అని అడిగుంటే అప్పుడు యేసు ప్రభు ఏమనేవాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, గో ఇన్ పీస్ అనేవాడు కదా, సమాధానం కలిగి వెళ్ళు. ఎంతమంది నాకు యేసు ప్రభు? ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీటితోటి ఆయన పాదాలు కడిగితే ఆ వ్యభిచారి పాపాత్మురాలు నాకు పాదాలు పట్టుకోబాక అనలే కదా, అమ్మ సమాధానం కలదానవై వెళ్ళు అన్నాడు కదా. అట్లా మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి చిల్డ్రన్, అర్థమవుతుందా? మనకి యేసు ప్రభువే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. ఆయన మన కోసం చనిపోయింది కాబట్టి మనం ఆయన పాదాల దగ్గర పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను కరుణించు, నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని, నేను మొత్తం బైబిల్ పాటిస్తా, అంత నా వల్ల అయిందంటే నీ వల్ల కానే కాదు కదా. 80 మార్కులే రావు మనకి ఎగ్జామ్ లో. ధర్మశాస్త్రం టెస్ట్ పెడితే మనకు వస్తాయి ఆ మార్కు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం కదా. 100కి 100 రావాలి మరి ధర్మశాస్త్రం ప్రకారం మనం పరలోకానికి పోవాలండి. కాబట్టి యేసు ప్రభు ఆయన పాదాలు పట్టుకొని మనం అడగాలి. అట్ట కనుక అడుగుంటే వేరేగా ఉండదు. కానీ ఆయన సెల్ఫ్ రైచియస్నెస్ తోటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మనకు అంతవరకే రాసి పెట్టిండు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చూస్తే మనం 38 నుంచి 42 వచ్చినాం కదా. ఇది మనకు బాగా ఫెమిలియర్ ప్యాసేజ్ కదా. అంతటా వారు ప్రయాణమై పోచుండగా, ఈ మార్తా మరియా స్టోరీ మనకు తెలుసు కదా, వి నో దట్ కదా. ఈ స్టోరీ నుంచి క్విక్ గా కొన్ని లెసన్స్ ని మనం, ఈ స్టోరీ మనందరికి తెలిసితే కాబట్టి స్టోరీని మళ్ళీ మనం నరేట్ చేయకుండా దీంట్లోంచి కొన్ని పాయింట్స్ ని, క్విక్ పాయింట్స్ ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, వి నీడ్ టు ప్రయారిటైజ్ స్పిరిచువల్ నరిష్మెంట్ ఓవర్ బిజీనెస్. మనం చాలా బిజీగా ఉంటాం, మనం అందరం బిజీనే కదా. ఆ రోజుకు ఆ రోజు ₹1,00,00,000 సంపాదించే ఆయన బిజీనే, రోజుకు ₹100 200 సంపాదించే మనము బిజీనే, ఎవరు అందరం బిజీనే కదా. అయితే ఈ బిజీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వి నీడ్ టు ప్రయారిటైజ్ స్పిరిచువల్ నరిష్మెంట్ ఓవర్ బిజీనెస్ కదా. ఆత్మీయ వృద్ధి మీద మనం కేంద్రీకరించాలి, మన ఆత్మీయ డెవలప్మెంట్ మీద కేంద్రీకరించాలి, బిజీనెస్ కన్నా ఎక్కువగా దానికి ప్రయారిటీ ఇవ్వాలి మన లైఫ్. అంటే అర్థమైందా? అంటే 24 hours టైంలో కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు కదా, ఏమేం చేస్తారు, ఇంకా డైరీలో సంతకం పెట్టించుకుంటారు కదా, ఆడుకుంటారు. అయితే వీటన్నిటి వల్ల అవన్నీ ఫిజికల్ థింగ్స్ ఈ భూమి మీద వరకే కదా. అవి ఏమన్నా ఉపయోగపడతాయా? మీరు చనిపోయిన తర్వాత ఏమన్నా ఉపయోగపడతాయని ఈ లోకంలో దాన్ని పనికొస్తాయి. అదే మీరు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసింది అనుకో ఆ రోజు, ఆ 10 నిమిషాలు నిజంగా బ్లెస్సింగా కాదా? బైబిల్ చదివితే బ్లెస్సింగ్, అది నిలబడుతుంది ఎప్పటికీ, అది ఎటర్నిటీలో ఉంటది కదా. ఎవరికైనా మీ ఫ్రెండ్ కి ప్రేమ చూపిస్తే, ఎవరికైనా గాస్పెల్ చెప్తే, యేసుప్రభుని నమ్ముకోవాలి ముందు, మీరు నమ్ముకోవాలా వాళ్ళకి చెప్తే అది ఫ్రూట్ఫుల్ గా ఉంటది కదా. అది చేయాలి మనం, స్పిరిచువల్ థింగ్స్ ని ప్రయారిటైజ్ చేయాలి ఆ బిజీనెస్ లో అనే విషయం. ఇది ఒక పాయింట్, అదొకటి నేర్చుకోవాలి మనం దీంట్లోంచి. రెండో విషయాన్ని మనం చూస్తే, వి నీడ్ టు అవాయిడ్ యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్ ఓవర్ సర్వింగ్. పరిచర్యలో యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్ పనికిరాదు, అర్థమైందా? దేవుని ఇప్పుడు ఆమె చేసే పని మంచిదే, ఎవరు మార్పు చేసే పని యేసు ప్రభుకు వండి పెడుతుంది. ఆ వండి పెట్టే పనిలో ఫ్రస్ట్రేషన్ కదా, యాంగ్జైటీ పనికిరావు. ఫ్రస్ట్రేషన్ యాంగ్జైటీతో కాదు మనం యేసు ప్రభు పరిచర్య చేయాల్సి, అది ఆయనకేం నచ్చదు. నువ్వు ఫ్రస్ట్రేషన్ యాంగ్జైటీతో చేస్తే, ప్రేమతో చేయాలి కదా. కాబట్టి మనం కూడా మనం చేసే సర్వీస్ లో, సంఘంలో కానీ, ఏదో ప్రీచింగ్ లో కానీ, లేకుంటే సంఘ పరిచర్యలో కానీ, అన్నిట్లో ఏదైనా మనం సర్వ్ చేసేటప్పుడు ఆయన పరిచర్యలో
యాంగ్జైటీ ఫ్రస్ట్రేషన్ తో కాదు మనం చేయాల్సింది, లవ్ తో చేయాలి అని కూడా మనం ఈ ఉపమానం నుంచి మనం ఈ జరిగిన సంఘటన నుంచి మనం నేర్చుకోవచ్చు. రెండు కదా. మూడో విషయాన్ని మనం చూస్తే, స్పెండింగ్ టైం విత్ జీసస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. చాలా మంది పాస్టర్లు చెప్పిన మాట ఏంటంటే, చాలా మంది దేవుని సేవకులు వాళ్ళ దగ్గరికి చాలా మంది క్రైస్తవులు వస్తారు కదా, కౌన్సిలింగ్ కోసం వస్తారు కదా. వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో చాలా సమస్యలు, ఇబ్బందులు, గందరగోళంలో ఉన్నట్టు కనపడతారు ఆ వచ్చిన క్రిస్టియన్స్ పాస్టర్ల దగ్గర. వచ్చినప్పుడు ఈ పాస్టర్లు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, నీ క్వైట్ టైం ఎలా ఉంది అని అడుగుతారు. నువ్వు అసలు క్వైట్ టైం చేసుకుంటున్నావా, క్వైట్ టైం ఎలా ఉందంటే 99% చెప్పేది ఏంటంటే, మా క్వైట్ టైం సరిగా లేదు. అంటే దేవునితో సరైన సమయం గడపట్లేదు. దేవునితో సరైన సమయం గడపట్లేదు కాబట్టే చాలా గందరగోళం గుండా వాళ్ళు వెళ్తా ఉన్నారు, చాలా సమస్యల గుండా వెళ్తా ఉన్నారు, చాలా ఫ్రస్ట్రేషన్ గుండా వెళ్తా ఉన్నారు, చాలా యాంగ్జైటీ గుండా వెళ్తా ఉన్నారు. సో అందరు చెప్పేది ఏంటంటే, యూ ప్లీజ్ బెటర్ స్పెండ్ టైం విత్ గాడ్ అలోన్. దేవునితో మీరు సమయం గడపండి, అప్పుడు మీరు ఈ సమస్యల నుంచి ఆటోమేటిక్ గా బయటకు వస్తారు అని చెప్తాం. చాలా మంది పాస్టర్లు చెప్పిన మాట, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా, అయ్యా మా ఇద్దరు భార్య భర్తల్లో ఈ సమస్య ఉంది, లేకపోతే మా పిల్లల్లో ఈ సమస్య ఉంది అని చెప్తున్నప్పుడు, లేదా మాకు ఇటువంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, యాంగ్జైటీ ఉంది, ఇట్లన్నీ చెప్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్, ఆర్ యూ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ గాడ్? నీకు దేవునితో అని సంబంధం ఉంటాయి కదా. అంటే మన హారిజెంటల్ లైఫ్ సరిగా ఉండాలి అని అంటే, హారిజెంటల్ లైఫ్ అంటే ఇది, హారిజెంటల్ అంటే ఇది, వర్టికల్ లైఫ్ సరిగా ఉండాలి. దేవునితో మన సంబంధం సరిగా ఉంటే ఈ హారిజెంటల్ కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం కదా. ఆ తర్వాత, సిన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గాడ్, డైలీ వి నీడ్ టు కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్, రీడింగ్ బైబుల్ అలోన్ అండ్ స్పెండింగ్ టైం విత్ గాడ్ వితౌట్ ఫెయిల్. దేవుడు ఏమన్నాడు, అసలు మార్త వచ్చి ఏమన్నది, నేను ఇంత పని పెట్టుకొని ఉంటే మరియ వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంది, ఆమెకు చెప్పు, కొంచెం ఆమె కౌన్సిలింగ్ అయ్యా, ఆమెను లేపి పంపి నా దగ్గరికి అని అన్నది. అప్పుడు మార్త ఏం ఎక్స్పెక్ట్ చేసింది, నువ్వు లేయమ్మా, లేచి పని చేయపో, ముందు తినాలి కదా భోజనం అని అంటాడేమో యేసుప్రభు అని అనుకుంది. కానీ యేసుప్రభు ఏమన్నాడు, మరియ ఉత్తమమైంది ఎందుకు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. అప్రూవ్ స్టాంప్ వేసిండు యేసుప్రభు వారు, ముద్రేసిండు ఆమె చేసిన పనికి. సో ఆయన పాదాల దగ్గర కూర్చోవడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అనేది యేసుప్రభు ముద్రేసిన, స్టాంప్ వేసిన విషయం. కాబట్టి దాన్ని అది మన దగ్గర నుంచి తీసివేయబడదు అన్నాడు. కాబట్టి మనం గట్టిగా దాన్ని పట్టుకొని ఉండాలి, అది ఎప్పుడు మనం చేయాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. లియోనార్డ్ రావెన్ హిల్ అనే ఆయన ఏమంటాడంటే, లియోనార్డ్ రావెన్ హిల్ అనే దేవుని సేవకుడు ఏమంటాడంటే, గ్రేట్ ఈగిల్స్ ఫ్లై అలోన్, గ్రేట్ లయన్స్ హంట్ అలోన్, గ్రేట్ సోల్స్ వాక్ అలోన్, అలోన్ విత్ గాడ్. గొప్ప గద్దలంట ఒక్కటే ఎగురుతుంటది పైన, గొప్ప సింహం అంట ఒక్కతే వేటాడుతుందంట, గొప్ప వ్యక్తులు ఆత్మీయంగా దేవుడితో ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు, వాళ్ళు అలోన్ టైం ఉంటది అని చెప్తారు. ఇంకా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నెక్స్ట్ కంటిన్యూస్ లో లియోనార్డ్ రావెన్ హిల్ అని ఆయన, టెల్ మీ వాట్ టైమ్ యూ స్పెండ్ అలోన్ విత్ గాడ్ అండ్ ఐ విల్ టెల్ యూ హౌ స్పిరిచువల్ యు ఆర్. నువ్వు దేవుడితో వ్యక్తిగతంగా ఎంత సమయం గడుపుతున్నావు చెప్పు, నువ్వు ఎంత ఆత్మీయురాలో నేను చెప్తాను కదా. అంటే దేవుడితో మనము అలోన్ సమయం గడిపేది మన ఆత్మీయ జీవితం యొక్క స్థితిని తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మదర్ తెరిసా గారు ఏమంటారంటే, మదర్ తెరిసా ఆమె అంత బాగా ఎలా సేవ చేయగలిగింది, నవ్వుతా అంత ఘోరమైన కంపు కొట్టే భయంకరమైన మనుషులతో ఎలా సేవ చేయగలిగిందంటే, ఆమె చెప్పిన మాట ఏంటంటే, we need silence to be alone with God, to speak to him, to ponder his words deep in our heart. In it we are filled with the energy of God himself that makes us to do all things with joy. మనం దేవునితో వ్యక్తిగతంగా సమయం గడిపితే, మనం ఆయన మాటల్ని మనం పాండర్ చేస్తే, ఆయన చెప్పే మాటలు మనం వింటే, అవన్న మాట ఏమిటనంటే, దేవుని దగ్గర నుంచి శక్తి మనకు వస్తుంది, అప్పుడు నవ్వుతా మనం పని చేస్తాం అని అంటే కదా. అలోన్ స్పెండింగ్ టైం విత్ గాడ్. ఆస్టిన్ ఫెల్ప్స్ అనే ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, నో లార్జ్ గ్రోత్ ఇన్ హోలీనెస్ వాజ్ ఎవర్ గెయిన్డ్ బై వన్ హూ డిడ్ నాట్ టేక్ టైమ్ టు బి ఆఫన్ లాంగ్ అలోన్ విత్ గాడ్. ఆయన చెప్పిన మాట ఏమిటి, నువ్వు దేవునితో
ఒక్కడివి ఒక్కదానివి ఏకాంత సమయం గడపకపోతే నువ్వు పరిశుద్ధతలో ఎదగలేవు అని చెప్పారు. జేమ్స్ 4:8 లో రాయబడ్డ మాట, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ కదా. ఏమన్నాడు? డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. ఎంత గొప్ప మాట ఇది కదా. సో ఈ కొటేషన్స్ అన్నిటి నుంచి మనం ఆత్మీయంగా గొప్ప కాలేము మనం దేవునితో వ్యక్తిగత సమయం గడపకపోతే, సంతోషంగా పని చేయలేము, పరిశుద్ధంగా మనం ఎదగలేము, పరిశుద్ధతలో ఎదగలేము. అంత మాత్రమే కాదు, మనం దేవుడికి దగ్గర కాలేము. కాబట్టి అవన్నీ చేయాలంటే మనం దేవునితో మరియలాగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వ్యక్తిగత సమయాన్ని గడిపే వారంగా ఉండాలి అనే విషయం కదా. యేసు ప్రభువే దీనికి మాదిరి, హై ఎగ్జాంపుల్, వండర్ఫుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎవ్రీ డే he made sure that కదా, మేడ్ షూర్ అనాలా మేక్ షూర్ అనాలా ఐ డోంట్ నో, మేడ్ షూర్ ఎవ్రీ డే he made sure that he will spend time with his father. ప్రతి రోజు ఆయన యేసుప్రభు వారు తండ్రితో సమయాన్ని గడిపాడు. అందుకనే ఆయన పరిచర్య అద్భుతమైన పరిచర్య యేసుప్రభు వారు కదా. అట్లా మన జీవితాల్లో లెట్ us నాట్ వేస్ట్ టైం. ఈ చిన్న చిన్న విషయాలు, సోషల్ మీడియాలో, యూట్యూబ్లు, ఫోన్లు కదా, ఈ లోకంలో గతించిపోయే ఇవన్నీ, ఈ లోకంలో వీటి కోసం మనము ఆ వాల్యుబుల్ సమయాన్ని మనము వేస్ట్ చేయకుండా లెట్ us spend our valuable time with God alone. ఆ విధంగా ఉండడానికి మనకు దేవుడు సహాయం చేయాలి. On the Samaritan, he started with, who is my neighbor? And the Lord finally brought him to the point where the Lord is asking, the question is not who is your neighbor, the question is whose neighbor are you? Whose neighbor are you? Whom are you showing love? Here also Martha's problem was she didn't prioritize spiritual nourishment over her other works. That means she gave more importance to the less important thing and gave less importance to the more important. Second, she was being pushy. She's telling the Lord, tell my sister. Some people are like that. They won't tell on their own. Tell my sister. She's telling the Lord. Pushy people ఏంటంటే they want things done in their way and they'll provoke others. Martha's problem both was, though she loved the Lord, though she was doing the work, though she was hard work, you must be careful about that. Let's pray. Father, we thank you for this time that you've given us. Thank you for your word. How your grace is there for us to save us. By the law only made us aware that we are so sinful and there is no way out. Lord did not give us the power to be righteous people. But you give us, Lord Jesus. When you died on the cross, you died for our sins. You took our sins on yourself and gave us your righteousness. Therefore, sin will no longer have dominion over us. You defeated sin for us and you've given us the power to overcome sin. And may we live with this power in this world. This power that reflects into practical aspects of our life, where we help, where we serve, where we protect, where we sacrifice. May this be at work in our lives. And Lord, may we never neglect the more important things for the less important things. Teach us to cut off. Teach us to say no. Teach us to nurture our relationship with you more than anything else. And may we not be pushy. Sometimes we don't know things properly, still we'll be pushy.
And we won't end up solving problems, but we will end up straining relationships. Help us to seek your will and learn to react the way you want us to be. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen.